రాడిష్ కర్రీ టమాటా ఆనియన్ వేసి చేస్తే సూపర్ ఉంటుంది. అన్నంతో చపాతీతో దేంతో అయినా. మీరు కూడా ట్రై చేయండి. ఫోర్ రాడిష్ తీసుకున్నాను. ఇలా ఇది పీల్ చేసుకోవాలి. ఇలా రాడిష్ని పొట్టు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, వీలైనంత సన్నగా. ఈ సైజు 2 ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకోవాలి. 5 టమాటాలు తీసుకున్నాను, ఇవి కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్ అన్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. ముందుగా తగినంత ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ మారాక ముందుగా కట్ చేసుకున్న రాడిష్ అనేది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న స్మెల్ అంతా పోతుంది అన్నట్టు. ముందున కట్ చేసిన టమాటా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక కొద్దిసేపటికి కారం వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చినాక కారం వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టాలి. స్టవ్ మీడియంలో పెట్టేసి అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.